రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మీకొక విషయం చెప్పనా? అక్షయ్ మీద కేస్ ఫైల్ అయినప్పుడు మనకివ్వాల్సిన కాంట్రాక్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కోర్టులో కేస్ ఉందని చెప్పేసి మనకివ్వాల్సిన కాంట్రాక్ట్స్ అన్నీ వెనక్కెళ్ళిపోయాయి కదా! ఇప్పుడు అక్షయ్ కేస్ నుంచి బయటకొచ్చాక వాళ్ళందరూ తిరిగి మళ్ళీ మనకి కాంట్రాక్ట్స్ ఇస్తామని చెప్పేసి వచ్చారు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఏంటి మళ్ళీ కాంట్రాక్టర్స్ అందరూ వచ్చారా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఆ మాట వినగానే కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ మాట విని అవని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్న అవనిక చూసి ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నువ్వు గాని గట్టిగా సాధించకపోతే ఇది జరగదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని మెచ్చుకుంటూ ఉంటాడు. అలా మెచ్చుకున్న అవనిక చూసి పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఎప్పుడు దీనికే పొగుడుతారు అని చెప్పేసి అయితే చాలా చిరాకు పడుతూ కోప్పడుతూ ఉంటుంది. ఇక నీకేదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నానమ్మా, ఏం కావాలో చెప్పు అనైతే అంటూ ఉంటుంది. నాకేం వద్దు మామయ్య అని అంటే, లేదమ్మా నీకేదైనా మంచిగా చేయాలని ఉంది నాకు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా అవని అయితే ఏం మాట్లాడకుండా వద్దు మామయ్య గారు అనైతే అనేస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే 2 రోజుల్లో అవని బర్త్డే ఉంది కదా, అవని బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు వాళ్ళ మామయ్యతో. అవునా, అయితే అవని బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం ఈసారి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అలా రాజేంద్ర ప్రసాద్ అవని బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని చెప్తూ పల్లవిని అయితే పిలుస్తూ ఉంటాడు. అమ్మ పల్లవి అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే ఏంటి మామయ్య అని అంటే, నీకు తాళాలు ఇచ్చాను కదా, ఆ తాళాలు మళ్ళీ అవనికి ఇచ్చేయి అనైతే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా ఆ ఇంటి తాళాలు అవని ఆకకి ఇచ్చి మళ్ళీ అన్ని చెప్పు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక పల్లవి అయితే అలా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ మాట విన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక కమల్ అయితే నిజమే నాన్న, అవని వదిన అయితే అన్నీ బాగా చూసుకుంటుంది పల్లవి కన్నా, మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు అని కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవనికి ఆ ఇంటి బాధ్యతలు అప్పచెప్పేయాలి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. అవని కాస్త చూస్తే చాలా మండిపడిపోతూ ఉంటుంది పల్లవి.